నమస్తే. మున్సిపల్ ఎన్నికలు నిజంగా పార్టీల రంగు, వాళ్ళ యొక్క నీతిని మొత్తం బయటపెట్టి ఇప్పుడు జరుగుతున్నాయి కదా! ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది కదా! చైర్పర్సన్‌ల ఎన్నిక, వైస్ చైర్పర్సన్‌ల ఎన్నిక, మేయర్‌ల ఎన్నిక. ఎంత దారుణం అంటే నిజంగా పొద్దుగాల లేస్తే తిట్టుకుంటారు. గలీజ్‌గా తిట్టుకుంటారు. మామూలు తిట్టుకోరు. బహిరంగ సభల మీద, ప్రెస్ మీట్లల్లా తిట్టుకుంటారు. ఎంత దారుణం అంటే నిజంగా చెప్తున్నా కదా! ప్రజాస్వామ్యాన్ని తడిగుడ్డతోటి గొంతు కోసిండ్రు. అన్ని పార్టీలు అంతే. ఈ పార్టీ, ఆ పార్టీ ఇవన్నీ ఏం లేదు. అన్ని పార్టీలు అంతే. నిట్ట నిలువుగా ప్రజాస్వామ్యానికి గొంతు సిగ్గుపడాలి నిజంగా. ఎంత దారుణం అంటే నాకు అర్థం కాదు. సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాలు లేవు, నీతి లేదు, నైతికత లేదు, విలువలు లేవు. అసలు బీఆర్ఎస్ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పెట్టుకునే కొన్ని చోట్ల బీజేపీ ఇదే. అంటే పొద్దుగాల లేసి తిట్టుకునేదంతా ఉత్తదేనా మీది? ఏంటికి తిట్టుకుంటున్నారు? ఎంత దారుణం అంటే అసలు ఇక్కడ గల్లీలోనేమో కొట్లాడుకుంటారు, ఢిల్లీలోనేమో కొట్లాడుకుంటారు, గల్లీలో పొత్తులు పెట్టుకుంటారు. ఎప్పుడు లేవు తెలుసా ఇంత దారుణం. ఇంత దారుణమైన అనైతికత, ఓ రకంగా అక్రమ సంబంధం ఇది. ఇంకా దిగజారి మాట్లాడితే ఏంటంటే అక్రమ సంబంధాలు ఇవన్నీ. ఎంత దారుణం అంటే నాకు అర్థం కాదు. పొద్దుగా లేస్తే ఏమన్నా తిట్టుకుంటారా? అటు కేటీఆర్, ఇటు రేవంత్ రెడ్డి, ఆయన బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఆ అరవిందు ఏం తిట్టుకుంటారు, ఏం కథ? అనైతిక పొత్తులు ఇవి. అధికార దాహం కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారంటే నిజంగా చెప్తున్నా కదా, రాజకీయ వ్యభిచారం అంటే ఇదే. మనం ఏదో అనుకుంటాం వ్యభిచారం. కొన్ని వ్యభిచార ముఠాలని మనకు అప్పుడప్పుడు దొరుకుతుంటారు. కానీ అసలైన వ్యభిచార ముఠాలు వీళ్ళే. 100%. ఏం సిగ్గేం పడతలేను నేను చెప్పనీకి, బాధపడతలేను. ఎంత దారుణం అంటే నాకు అర్థం కాదు. అసలు పొద్దుగా లేస్తే మీరు ఈ టీంకు, ఆ పార్టీకి బి టీం అని వీళ్ళు అంటారు, మీరు బి టీం అని వీళ్ళు అనుకుంటారు. తమాషా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రకరకాల మున్సిపాలిటీల చోట్ల పొత్తు పెట్టుకొని పదవులు దక్కించుకున్నారు. అంటే ఏం లేవా? ప్రజాస్వామ్యానికి విలువలు లేవా? ఏమనుకుంటున్నారా అసలు మీరు? ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజలకు విలువ లేదా? ప్రజలకు నైతికత లేదా? వాళ్ళకు బుద్ధి లేదా? ఏంది నాకు అర్థం కాలేదు. మరి అసలు ఈ మున్సిపల్ ఎన్నికలు ఏందండి నాకు అర్థం కాదు. ఇంత స్థాయిలో ఇంకో తమాషా చూడండి. ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మున్సిపల్ డేట్ ఇస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది, డేట్ ఇస్తుంది, ఆ నామినేషన్ల స్వీకరణ, తిరస్కరణ, ఎన్నికలు ఎప్పుడు జరగాలి ఇదంతా ఇస్తుంది. కానీ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక మాత్రం డేట్ ఇయ్యదు. ఎందుకంటే ఇదంతా లాబింగ్ చేయాలి కదా, కిడ్నాపులు చేయాలి కదా, లాబింగ్ చేయాలి, ఓటర్లకు తరలించాలి కదా. ఎంత దరిద్రం అంటే నిజంగా రాజకీయ పార్టీలు అంత చెత్త రాజకీయాలు ఏడుండవు. మరీ ఘోరం. ఇప్పుడు మున్సిపాలిటీలల్లో ఇప్పుడు ఒక పట్టణం తీసుకో, ఓ 15 వార్డులు ఉంటాయి. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు 1000 మందికి ఒక వార్డు, 1500లకు ఒక వార్డు అట. వాడు 10 లక్షలు, 5 లక్షలు పెట్టుకున్నాడు. ఇక మేజర్ మున్సిపాలిటీలలో అయితే 50 లక్షలు, ₹1,00,00,000 కూడా పెట్టారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఒక 4000, 3000 మందికి, లేకపోతే 5000 మందికి ఒక్క వార్డు ఉంటే సరిపోదా? అంతమంది వార్డు మెంబర్లు ఎందుకు? ఈ లాబీలు ఎందుకు? ఈ కిడ్నాపులు ఎందుకు? ఈ అక్రమ సంబంధాలు ఎందుకు? అనైతిక పొత్తులు ఎందుకు? మరి ఘోరం అయిపోయింది నిజంగా. చిల్లరైపోయింది రాజకీయాలు. అసలు ప్రజలు కూడా ఎట్లా అయ్యారంటే ఇక వాళ్ళు సంపాదించుకుంటారు, మాకు ఇస్తున్నారు, మేము తీసుకుంటాం అన్నట్లయింది. ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక కానీ, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికకు మనకు గ్రామాలలో ఎన్నిక జరుగుతుంది, ఓట్లు వేస్తాం డైరెక్ట్. దీనిలో కూడా అట్లే జరగాలి. మున్సిపల్ చైర్పర్సన్ల కానీ, మేయర్కు కానీ. కాదా మరి? కోట్లు మారినాయి చేతులు. అసలు ఆమన్గల్లో అయితే ప్రమాణం చేసిండు ఒక ఆయన పత్యనాయక్, బీఆర్ఎస్లో గెలిచిండు. బీఆర్ఎస్కి 8 వచ్చినట్టున్నాయి ఆమన్గల్లో మున్సిపాలిటీలో. కాంగ్రెస్కి 1 వచ్చినట్టుంది, బీజేపీకి 5, 6 ఏదో వచ్చినాయి. అక్కడ ఆమన్గల్లో బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. పత్యనాయకు ప్రమాణం చేసిండు దేవుని మీద, శివరాత్రి రోజే మేము ఏ పార్టీకో అని. సిగ్గు లేకుండా కాంగ్రెస్లో పోయి చైర్పర్సన్ తీసుకున్నాడు. దేవుణ్ణి కూడా మోసం. చిచి 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 ఇక ఉమ్మియాలనిపిస్తుంది. ఇక మరీ ఘోరం అయిపోయినాయి రాజకీయాలు. ఇక్కడ వచ్చినాయి మనకు ఉమ్మడి వరంగల్లో కాంగ్రెస్ మద్దతు, బీఆర్ఎస్, మెదక్ల ఈ అనైతిక పొత్తుల గురించి ఎంతగానో నిజంగా సిగ్గుపడుతున్నది చూసిన వాళ్ళంతా. పొద్దుగా లేచి తిట్టుకున్నదంతా ఉత్తదే ఏం లేదు.
ఒకసారి డాటా చూద్దాం. రాయకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మద్దతుతో బీఆర్ఎస్ కౌన్సిలర్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అక్కడ 12 స్థానాలకు గాను కాంగ్రెస్ 3 అంట, బీజేపీ 5 అంట, బీఆర్ఎస్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందినట. మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి? 7 రావాలి. కానీ ఏ పార్టీకి రాలేదు. అయితే కాంగ్రెస్ చెందిన 3 కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్కు చెందిన కట్నం రవి అంట అనే కౌన్సిలర్ చైర్మన్గా ఎన్నికయ్యాడంట. ఏది? కాంగ్రెస్కు చెందిన 3 కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్కు చెందిన ఆయన కౌన్సిలర్గా ఎన్నికయ్యాడు రాయకల్లా. ఇది అనైతిక పొత్తు కాదా? పొద్దుగా లేస్తే తిట్టుకుంటారు వీళ్ళు. అందుకే అంటున్నా, అసలు విలువలు అనేదే లేదు. వ్యభిచారం అయిపోయింది రాజకీయం. ఇంకేమన్నా అంటే అభివృద్ధి కోసం, దానికోసం, దీనికోసం. అసలు ఇప్పుడు చైర్పర్సన్ ఎన్నిక కూడా డైరెక్ట్ పెడితే అయిపోతుంది. ఇట్లా ఎన్నుకోకుండా కౌన్సిలర్లు కోట్లు చేతులు మారుతున్నాయి. కోట్లు చేతులు మారుతున్నాయి. ఇదంతా ఎవరో ఏడదీస్తారు, మళ్ళీ వీళ్ళే కదా ఆ పట్టణాలల్లో, కార్పొరేషన్లల్లో మళ్ళీ డబ్బులు కూస్తారు. రియల్ ఎస్టేట్ దందలు, ఈ కథలన్నీ ఇట్లా పోతే చాలా ఉన్నాయి. ఇక మెట్పల్లో కూడా జరిగింది. బీజేపీ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుందంట. బీజేపీ అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. అక్కడ 26 స్థానాలకు గాను బీజేపీ 10, బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి. 4 స్వతంత్రులు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి? 14 రావాలి. కానీ ఏ పార్టీకి రాలేదు. చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రికి ఆ పార్టీకి చెందిన 6 కౌన్సిలర్లు, 4 స్వతంత్రులతో పాటు బీజేపీకి చెందిన చెట్లపల్లి మీనా అనే కౌన్సిలర్ ఓటు వేయడంతో ఆయన చైర్మన్గా గెలుపొందారు. విప్ జారీ చేయకపోవడం వల్లనే చెట్లపల్లి మీనా కాంగ్రెస్కు ఓటు వేశారంటూ బీజేపీ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబు నివాసంపై దాడి చేశారంట. బీజేపీ వాళ్ళే బీజేపీ మీద దాడి చేశారు. అనైతిక పొత్తులు. ఏం జరిగినా అంత చదివినా అదే ఉంటుంది. నేను ఏం చదవాలి? ఇంకా నేను మాట్లాడేది ఏంటంటే పొత్తుల గురించి, అనైతిక పొత్తుల గురించి. ఏమనుకుంటున్నారు అసలు మీరు? పొద్దుగాలేసి తిట్టుకునేది అంత ఉత్తదేనా అంటున్నా. ప్రజల తరపున అడుగుతున్నా నేను. మరి ఉదయం లేసి తిట్టుకునేది అంత ఉత్తదేనా? ఎందుకు ఇంత లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మీరు గెలుస్తున్నారు? ఆ క్యాంపులకు, ఆ ఓటర్లకు ఎందుకు తరలిస్తున్నారు? ఆ కౌన్సిలర్ పదవి కోసం ఎందుకు ఈ అనైతిక పొత్తులు? ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూనియేస్తున్నారు? ఏం చేయదలుచుకున్నారు మీరు రాజకీయాలను? ప్రజాస్వామ్యాన్ని బతికించదలుచుకున్నారా లేదా? పార్టీ మారిన ఎమ్మెల్యేలను పార్టీ మారలేదంటారు. వాళ్ళు అసలే మారలేదు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఓరు. వాళ్ళ విప్పు జారీ చేస్తే ఆ విప్పులో ఉండరు. ఏంది ఇది? కానీ ఏమైనా కానీ ఎన్నడూ లేనంత విధంగా అప్పట్లో బీఆర్ఎస్ కూడా గట్లే చేసినాయి. కానీ ఇంతగానం చేయలేదు. అభ్యర్థులను తీసుకుపోవడం, ఓటర్లకు తరలించి కిడ్నాపులు చేయడం, ఇంత చేయలేదు. అన్ని పార్టీలు అంతే, అందరు లంగలు దొంగలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడు జరగలేదు. అనైతిక పొత్తులు, అక్రమ సంబంధాలు ఘోరం. ఇక చెప్పుకోవద్దు. ప్రజలు కూడా అందుకే పెద్ద సీరియస్ తీసుకుంటలే రాజకీయాలు. మీరు చూడండి, ప్రజలు కూడా సీరియస్ తీసుకుంటలేరు. ఉండలే, అంతా ఒకటే దొంగలు. బయట తిట్టుకుంటారు, మళ్ళీ లోపల వాళ్ళు సేకరించుకుంటారు. ఒక రూమ్లో కూర్చొని ఛాయ్ తాగుతారు. అంతా బాగానే ఉంటారు. మనమే అవలాగాలి. అందుకే మనం కూడా డబ్బులు తీసుకోవాలి, ఓట్లు వేయాలి, బయట పడాలి. ఎవడైనా అభివృద్ధి చేయని, ఏమైనా చేయాలని ప్రజలు కూడా అట్లే తయారయ్యారు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏమంటారు? మేము డబ్బులు ఇవ్వమని ప్రజలే అడుగుతున్నారని వాళ్ళు అంటున్నారు రాజకీయ నాయకులు. మరి ప్రజలను అడిగితే మరి వాళ్ళు సంపాదించుకుంటలేరా అడ్డగోలుగా? మరి మాకు ఇస్తే ఏమవుతుందని వాళ్ళు. ఏంది పంచాయతీ? కానీ ప్రజాస్వామ్యం మాత్రం ఏం బాగాలేదు. రాజకీయాలు అంటే నిజంగా జుగుప్సకరంగా, మరి దారుణంగా, దరిద్రంగా తయారైంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అయితే ఈ మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికలు అయితే మరీ దారుణం, సిగ్గుచేటు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పొద్దుగా లేచి మరి రేపటి నుంచి ఏం తిడతారో చూడాలి. రేపటి నుంచి కూడా మనం మాట్లాడదాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈయన కేటీఆర్, ఆయన బండి సంజయ్, ఆయన ధర్మపురి అరవింద్, తర్వాత ఈయన కూడా మర్చిపోయినైనా రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్కు ఎక్సాఫిషియో సభ్యుడు కదా, ఇస్నాపూర్ ఏదో, అక్కడ బీఆర్ఎస్ కోటేషన్. సిగ్గుపడండి నాయకులంతా, మీరు నిజంగా సిగ్గుపడాలి. రేపటి నుంచి మీరు ఏం మాట్లాడతారో దానికి కౌంటర్ మేము చేస్తాం. రేపటి నుంచి మీ పని మీదనే ఉంటాం. ఇంత దిగజారుతారా? నిజంగా చెప్తున్నా, రాజకీయ వ్యభిచారులు మీరు. నిజంగా రాజకీయ వ్యభిచారులే. సిగ్గుపడండి. చూస్తూనే ఉండండి మన తెలుగు.